దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని నిరూపిస్తాను అని చెప్పేసి నేను చెప్పాను. నేను దేని ఆధారంగా నిరూపిస్తాను? హిందూ గ్రంథాల ఆధారంగా నిరూపిస్తా, మా విశ్వాసాల ఆధారంగా నిరూపిస్తా. ఎందుకంటే నేను హైందవ పక్షాన్ని వచ్చాను కాబట్టి. అతనేమనుకుంటున్నాడు, ఏదో సైంటిఫిక్గా ఒక ఆపరేటర్స్ పెట్టు, లేకపోతే బేకర్స్, టెస్ట్ ట్యూబ్లు, లేకపోతే మైక్రోస్కోప్లు, టెలిస్కోప్లు పెట్టి నిరూపించాలన్నట్టుగా వచ్చినట్టున్నాడు. అభౌతికమైన వస్తువులు ఏవి కూడా భౌతికంగా నిరూపించటం అనేది జరిగే పని కాదు. ఒకటేమిటంటే భగవంతుడికి సంబంధించిన విషయాన్ని అందుకే అలౌకికమైనది అంటారు, ఈ లోక సంబంధమైనది కాదు. అందుకే రాజ్యాంగంలో కూడా చూడండి, రాజ్యాంగంలో ఇచ్చే హక్కులన్నీ కూడా లౌకిక పరమైనవి అంటారు. లౌకిక పరమైనవి అంటే ఈ లోక సంబంధమైనవి. ఈ లోక సంబంధమైన వాటిని మనం ఏదో ఒక రకమైన నిరూపణిస్తాం. కానీ భగవంతుడు అలౌకికం. అలౌకికం అంటే ఈ లోకానికి సంబంధం లేనిది. అది భగవంతుడికి భక్తుడికి మధ్య ఆత్మతోనూ మనసుతోనూ అనుసంధానం చేయాల్సిన విషయం. దాన్ని ఇట్లా టెలిస్కోప్లు పెట్టో, మైక్రోస్కోప్లు పెట్టో, ఇదిగో దేవుడు ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని నిరూపించేది కాదు. మా గ్రంథాల ప్రకారం మేము చూస్తే దేవుడు అన్నిటా ఉన్నాడు, అన్నిట్లో భగవంతుడిని చూడాలి, అన్నింటినీ మనం అలా గౌరవించుకుంటున్నామో అన్నింటినీ అలాగే గౌరవించాలి అనే సనాతన ధర్మం చెప్తుందన్న విషయం నేను చెప్పాను. ఒకవేళ నా అభిప్రాయం అతనికి నచ్చినా నచ్చకపోయినా, నా అభిప్రాయం వల్ల సమాజానికి మేలే తప్ప చెడు లేదుగా. అన్నింట్లో భగవంతుడిని చూస్తున్నప్పుడు దానివల్ల సమాజానికో ప్రపంచానికి వచ్చే చెడు ఏమిటి? దాన్ని ఎందుకు అతను యాక్సెప్ట్ చేయడానికి ఇబ్బంది పడ్డాడు? నేనేం మిగతా మతాలకు వాళ్ళలాగా ఇందులోనే దేవుడు ఉంటాడు, మిగతా వాటిలో దేవుడు ఉండడు కాబట్టి వాటిని కోసుకు తినొచ్చు, కొట్టుకు తినొచ్చు, చంపుకు తినొచ్చు అని చెప్పేసి నేను అనలేదే. కానీ అక్కడ జరిగిన డిబేట్లో ఇదంతా విషయం అంతా ఒకెత్త అయితే, అక్కడ జరిగిన డిబేట్లో మీరు మొదటిసారిగా మీ కాలికున్న చెప్పును తీసి చూపించడం ఎంతవరకు కరెక్ట్? నేను ఆ రోజున కాదండి, ఏ రోజైనా ఒకే మాట కట్టుబడి ఉంటాను నేను. ఎందుకంటే ఒక మాట అనేటప్పుడే 100 సార్లు ఆలోచించి మాట్లాడతాను. అలా ఆలోచించి మాట్లాడిన మాటల్లో ఆ రోజు నేను చెప్పు చూపిస్తూ చెప్పిన మాట కూడా ఒకటి. నా దేవీ దేవతల్ని, నా ధర్మాన్ని, నా దేశాన్ని దూషిస్తుంటే చెప్పు చూపించటమే కాదు, అవసరమైతే చెప్పు తెగేదాకా తంతాను కూడా. మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నారు, మళ్ళీ కూడా అదే మాట మాట్లాడతా. ఎందుకంటే నా ధర్మానికి హాని కలుగుతుంది ఒకటి వల్ల అంటే వాడికి మాక్సిమం చెప్పే ప్రయత్నం చేస్తా. ఎంత చెప్పినా వినకుండా రెట్టమతంగా చేస్తూ నేను ఇట్లాగే చేస్తాను అంటే నా దగ్గర ఉండే ఆప్షన్ ఒకటే, చెప్పు తీసి కొడతారు, నన్ను జైల్లో పెడతారా, ఉరిదీస్తారా, తీసిపారేయండి. లలిత్ గారు, నేను ఒకటి అడుగుతా, మీరు ధర్మాన్ని, శాసనాలను, వేదాలను నమ్ముతారా? ఖచ్చితంగా నమ్ముతారు కదా. ఖచ్చితంగా. ఆ ధర్మాలల్లా, శాస్త్రాలల్లా, వేదాలల్లా ఎక్కడ రాసి ఉన్నది బైరి నరేష్ అట్లాంటి వ్యక్తులను చెప్పులతో కొట్టాలని చెప్పేసి? మీకు ఒక మాట చెప్పాలండి, సనాతన ధర్మంలో 4 వర్ణాలు ఉంటాయి. అన్నిటికంటే ఉన్నతమైన వర్గం ఏం చెప్తారంటే బ్రాహ్మణులు. వాళ్ళు యుద్ధాలు చేయరు, ఆయుధాలు పట్టరు అని చెప్పేసి చాలామంది చెప్తారు. అటువంటి బ్రాహ్మణులకు సంబంధించి కూడా ఒక స్పష్టమైన మాట గౌతమ ధర్మసూత్రాల్లో ఉంది. అదేమిటి అంటే, ప్రాణ సంశయే బ్రాహ్మణోపి శస్త్రం ఆదధీత్ అంటే ప్రాణం మీదకి వస్తుంది అనుకున్నప్పుడు బ్రాహ్మణుడు కూడా ఆయుధం పట్టొచ్చు, తప్పే కాదు అని చెప్పేసి చెప్పారు. మరి నా ధర్మానికి ప్రాణం మీదకి వస్తుంటే, నా ధర్మానికి హాని చేస్తుంటే, నా ధర్మాన్ని పక్కవాడి ముందు లేదా పరాయి దేశాల ముందు పలచన చేస్తాను అంటే నేను ఆఫ్టర్ చెప్పు తీలేనా? చెప్పు తీసిన నేను చెప్పు తెగేదాకా తన్నలేనా? తంత బరాబర్ తంత. నన్ను జైల్లో పెడతారా? పెట్టండి. రాజ్యాంగపరంగా నాకు ఏ శిక్షలు తెగించటం కాదండి, తెగించటం కాదు ఇది. తెగించడం కాకపోతే ఏమంటారు? కమిట్మెంట్ అంటారు దీన్ని. కమిట్మెంట్ అంటే ఒక భార్య పట్ల భర్తకు ఉండాలి కమిట్మెంట్, ఒక పిల్లల పట్ల తండ్రికి ఉండాలి కమిట్మెంట్. కానీ ఇదేంది, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కొట్టనీకి, తిట్టనీకి కమిట్మెంట్లు పెట్టుకుంటారా? ఖచ్చితంగా కమిట్మెంట్ భార్య పట్ల భర్తకి, భర్త పట్ల భార్యకి, పిల్లల పట్ల తండ్రికి, తండ్రి పట్ల పిల్లలకి ఎలా ఉంటుందో అలాగే దేశం పట్ల ప్రతి పౌరుడికి, ధర్మం పట్ల ఆ ధర్మంలో ఉండే ప్రతి వ్యక్తికి ఉండాలి. లలిత్ నమ్మిందే ధర్మమా? నేను నమ్మిందే ధర్మం. మేము నమ్మింది, మీరు నమ్మింది అంటే మీరే చెప్పాలి. నేను ఒకటి చెప్తున్నా అండి, ఇంకోళ్ళు నమ్మింది సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలని నేను చెప్తున్నాను. అందరూ బాగుండే క్రమంలో ఒకడి వల్ల మిగతా వాళ్ళకి కష్టం కలుగుతుంటే ఆ ఒక్కడిని శిక్షించాలని నా ధర్మం చెప్తుంది. అలాంటి శిక్ష వేయటానికి నేను రెడీగా ఉన్నా. ఒకవేళ నేను శిక్షించడం రాజ్యాంగ విరుద్ధం అయితే రాజ్యాంగబద్ధంగా నాకు శిక్ష వేసుకోండి, నేనేం దాన్ని కాదంటలేదుగా. కానీ నేను నా ధర్మం జోలికి వచ్చిన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేది లేదు. అది బైర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. లలిత్ గారు, నేను స్ట్రేట్గా అడుగుతా, అసలు ధర్మం అంటే ఏంటిది? క్లియర్గా చెప్తున్నానండి. ధర్మం అంటే ఒకటే, చెయ్యాల్సిన పనిని చెయ్యటం, చెయ్యకూడని పనిని చెయ్యకుండా ఉండటం. ఒక తండ్రికి ఒక ధర్మం ఉంటుంది బిడ్డల పట్ల. ఆ బిడ్డల పట్ల ఎటువంటి ధర్మం ఉంటుంది? బిడ్డల్ని సాకాలి, బిడ్డల్ని పోషించాలి, బిడ్డల్ని మంచి భవిష్యత్తు ఇచ్చేలాగా చేయాలి. అది తండ్రి ధర్మం. అదే వ్యక్తికి తన భార్య దగ్గర మరో ధర్మం ఉంటుంది. ఆ భార్య దగ్గర పాటించాల్సిన ధర్మాన్ని పిల్లల దగ్గర పాటించాల్సిన ధర్మాన్ని భార్య దగ్గర పాటించకూడదు కదా. అదే చేయాల్సిన పని చేయటం, చేయకూడని పని చేయకుండా ఉండటం. అలాగే సమాజం విషయంలో కూడా తీసుకుంటే, నా సమాజం, నా ధర్మం పట్ల నాకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, నాకు కొన్ని విశ్వాసాలు ఉన్నాయి. ఆ విశ్వాసాలు నేను పాటించాలి, నమ్మాలి. అది నా ధర్మం నాకు నేర్పుతుంది. అలాగే సమాజంలో కొందరి పట్ల కొన్ని నేను చేయకూడదు అంటే, ఉదాహరణకి స్త్రీలను అవమానించడం కావచ్చు, లేకపోతే
ప్రకృతిని పాడు చేయటం కావచ్చు, అవి చేయకుండా ఉండాలి. ఓకే, చేయాల్సిన పని చేయటం, చేయకూడని పని చేయకుండా Right. ఉండడం. నేను నా ధర్మాన్ని నేను ఒక ప్రశ్న అడుగుతా లలిత్ గారు. త్రికరణ శుద్ధిగా మనోవాక్కాయ కర్మల చేత నేను పాటిస్తూ ఉన్నాను. రైట్, ఓకే. నేను ఒకటి అడుగుతా, చెప్పండి. బైరి లాంటి వ్యక్తులు వేరే వాళ్ళు కావచ్చు, మీరు నమ్మిన ధర్మాన్నో లేకపోతే ఇంకోటో తిడితే చెప్పుతో కొడతా, తంతా, వీలైతే ఇంకేమైనా చేస్తా, జైల్లో కూడా పోతానన్నారు కదా. ఇఫ్ ఇన్ కేసు అదే జరిగింది, మీరు కొట్టిర్రు, ఓకే, అటెంప్ట్ మర్డర్ చేసిర్రు, మీరు జైలుకు పోయారు, బాధపడేది ఎవరు? ఒకటేనండి, నేను జైలుకి పోతే నా కుటుంబం బాధపడవచ్చు, కానీ నాలాంటి వాళ్ళు నా కుటుంబం బాధపడుతుందేమో అని ఆలోచించుకుంటే రేపు నా సమాజం ఏమైపోతుంది? ఒక సమాజం, ఒక దేశం, ఒక ధర్మం మొత్తంతో పోల్చుకుంటే నేనెంత, నా కుటుంబం ఎంత, నా జీవితం ఎంత? అలాగే అనుకుంటే అలాగే నా కుటుంబం ఇబ్బంది పడుతుంది, అలాగే నా కుటుంబం ఇబ్బంది పడుతుంది అని ఆ రోజున స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న, ప్రాణాలు అర్పించిన వీరులు ఎవరైనా అనుకుని ఉంటే ఈ రోజు మనం భారతదేశం కాకుండా బ్రిటిష్ పరిపాలనలో బానిసత్వం కిందే బ్రతుకుతూ ఉండేవాళ్ళం. ఆ బానిసత్వాన్ని అబ్బో బ్రహ్మాండం అనుకుంటూ చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. అలా చెప్పుకుంటూ ఉండే బతుకు లేకుండా ఈ రోజు ఆత్మగౌరవంతో, ఆత్మాభిమానంతో, స్వయం పాలనతో బతుకుతున్నామంటే ఆనాటి మహాత్ములు చేసిన త్యాగం. వాళ్ళలాగా స్వతంత్ర పోరాటంలో పాల్గొనే అవకాశం నాకు రాలేదు, దేశం కోసం ప్రాణాలు అర్పించే అవకాశం నాకు రాలా. అట్లీస్ట్ నా ధర్మం కోసం బ్రతికే అవకాశం నాకు దొరికింది, నేను బ్రతుకుతాను, నాలాగే అందరూ బ్రతకాలని కోరుకుంటాను. మీరు క్షణికావేశంలో కొన్ని కొట్టి జైలుకు పోయి భార్యను, పిల్లను, తల్లిని, తండ్రిని చక్కగా చూసుకోలేని లలిత్ కుమార్ సమాజాన్ని ఏం కాపాడినట్టు? ఒకటండి, క్షణికావేశం అనే మాట కరెక్ట్ కాదు. ఎందుకంటే క్షణికావేశం అంటే అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయం వల్ల జరిగే పొరపాట్లు. నేను నా జీవితంలో నేను ధర్మరక్షణ కోసం వచ్చిన రోజునే నా వెనకాల ఒక 1000 మంది నడుస్తున్నారు, లేదా ఒక 5000 మంది నడుస్తున్నారు అనుకుని ఫిక్స్ అయిన రోజున నా జీవితం కంటే కూడా వాళ్ళందరి యొక్క ఆశయాన్ని గెలిపించాలి. లేదు సనాతన ధర్మం కోసం లలిత్ కుమార్ వెళ్ళి డిబేట్లో కూర్చుంటేనో, లలిత్ కుమార్ మాట్లాడుతానో మన వాణి బలంగా వినిపిస్తాడు అని హిందూ సమాజం ఎవరైతే నమ్ముతున్నారో, నేను గెలవటం కంటే కూడా నా వాళ్ళ నమ్మకాన్ని గెలిపించాలి అని కమిట్ అయిపోయి ఉన్నాను. కాబట్టి నాకు క్షణికావేశం అనే అవకాశమే లేదు అసలు. నేను పూర్తిగా ఆలోచించి ఇందాక అదే చెప్పాను, త్రికరణ శుద్ధిగా చేస్తూ ఉన్నాను. ఈరోజు మహాత్ములు అంటే ఎవరైనా అడుగుతారు, చాలా మంది మహాత్మా గాంధీ అంటారు, అది ఇది అంటారు. నిజంగా మహాత్ముడు అంటే ఎవరో తెలుసా? మనస్యేకం కర్మణ్యేకం మహాత్మన, మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మన మహాత్మన అంటారు. అంటే మనస్సు ఎలా ఉండాలి, మనం చేసే పని అలాగే ఒకటే ఉండాలి, మన ఆలోచన అన్నీ ఒకటే ఉండాలి, మన మాట కూడా ఒకేలాగా ఉండాలి. అంతేగాని మాట ఒకటి, మనసు ఒకటి, పని ఒకటి అన్నట్లుగా ఉండకూడదు. అలా లేని నేను పూర్తిగా ధర్మం కోసం కంకణబద్ధుడై ఉన్నాను. నాకు క్షణికావేశం లేదు, ఏది చేసినా పూర్తి స్పృహలో. రైట్, ఇదంతా సమాజం కోసం చేస్తున్నాం, ధర్మం కోసం చేస్తున్నాం అని అంటారు కదా. పర్సనల్గా చూస్తే మీకు రాజకీయ ఎజెండాలు కూడా లేవు, ఇదంతా అవసరమా మరి మీకు? ధర్మం కోసం చేస్తుంటే ఖచ్చితంగా రాజకీయ ఎజెండా ఉండాలి అని ఉన్న రూల్ ఉందండి? ఏం లేదు కదా. ఏం లేదు. నేను ఎటువంటి రాజకీయ ఎజెండా లేకుండా బియాండ్ ద పొలిటికల్ ఎజెండా నేను వర్క్ చేస్తూ ఉన్నాను. నాకు ధర్మం మాత్రమే ఇంపార్టెంట్. నేను అందుకే నా ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ చూడండి, రాజకీయపరమైన పోస్టులు కానీ రాజకీయపరమైన వ్యవహారాలు కానీ చాలా తక్కువ ఉంటాయి. అస్సలు లేకుండా ఉంటాయని నేను అన్ను, చాలా తక్కువ ఉంటాయి. ఎందుకు ఆ తక్కువ కూడా ఉంటాయి కారణం అంటే, హిందువులకి అత్యధిక అన్యాయం చేస్తుంది ఎవరు అంటే పాస్టర్లో, ముల్లాల్లో, లేకపోతే నాస్తిక బైరుగాళ్ళు లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కాదు, ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి. ప్రభుత్వాలు ఈరోజు మా దేవాలయాల్ని మా చేతుల్లో లేకుండా వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టు కూర్చున్నాయి. మా దేవాలయానికి వచ్చే ఆదాయాన్ని వాళ్ళు దోచుకు తింటూ ఉన్నారు, ఏ ప్రభుత్వమైనా కానివ్వండి. మరి అలాంటప్పుడు ప్రభుత్వాలను విమర్శించే క్రమంలో ఎవడు అధికారంలో ఉంటాడో వాడికి నేను ప్రతిపక్షం. ఎందుకంటే నాకు అందరికంటే ఎక్కువ అన్యాయం చేస్తున్న రాజకీయ నాయకులు. కాబట్టే నేను రాజకీయ నాయకుల మీద, రాజకీయ వ్యవస్థల మీద కూడా పోరాటం చేస్తూ ఉంటా. అలా అని చెప్పి నాకు రాజకీయ ఎజెండా లేదు. ఈరోజు మీ ఛానల్ వేదికగా నేను చెప్తున్నా, ఏ రోజన్నా లలిత్ కుమార్ నువ్వు ధర్మాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసావా అని చెప్పేసి ఎవరన్నా అంటారే మనమన్నాడు ఇప్పటిదాకా. అలా నా పార్టీకి ఎండోర్స్ చేసావు, ఇప్పుడు చేయవు కానీ ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు తిరిగిన తర్వాత ఈ ఎలక్షన్లకు, వచ్చే ఎలక్షన్లకు రాజకీయ అరంగేట్రం చేస్తాడు లలిత్ కుమార్ అంటే ఏమంటారు మీరు? నిమిషం తర్వాత మీరు ఏమడుగుతారో నేనేం చెప్తానో మనకు తెలియదు. సంవత్సరం తర్వాత అంటే ఏం జరుగుద్దో ఎవరికి తెలియదు. ఇండైరెక్ట్ గా మీరు ఓకే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు భవిష్యత్తు గురించి నేను ఒకటే ప్రెడిక్షన్ ఇస్తానండి, ఏది జరగదు అని చెప్పి నేను అన్ను, ఇది జరుగుద్ది అని కూడా నేను అన్ను. ఎందుకంటే భవిష్యత్తు మీరు నిర్ణయించినట్లు ఉండదు, నేను నిర్ణయించినట్లు ఉండదు. మేము విధిని నమ్ముతాం, మేము కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం. ఓకే, కాబట్టి ఆ విధి ప్రకారం ఏదైతే జరుగుతూ వెళ్తుందో అది జరగవచ్చు. ఓకే, లలిత్ గారు మీరు బొట్టు పెట్టుకున్నారు కదా, ఎప్పుడు పెట్టుకున్నారు? ఉదయం పెట్టుకోరు. అది మీరు అనుకునే పెట్టుకురా? అనుకునే పెట్టుకున్నా. అనుకోకుండా పెట్టుకోలేదు, విధి ప్రకారం పెట్టుకోలేదు కదా. నేను అదే అడిగేది కూడా అదే. మీరు ఒకటండి, ఇక్కడ విధి అంటే మీరు ఒకటే చూస్తూ ఉన్నారు. విధి అంటే ఏంటంటే అన్నీ మనం ఈరోజు బొట్టు పెట్టుకున్నానని నేను అనుకుంటున్నా. నేను బొట్టు పెట్టుకునే అవకాశం నాకు ఇచ్చింది ఏది? విధే. ఆ విధే లేకపోతే నేను ఇంకా క్రైస్తవుడిగానే ఉండేవాడిని. ఇక్కడ బొట్టు లేకుండా ఇక్కడ సిలువ క్యారీ చేస్తూ ఉండేవాడిని.
నేను క్రైస్తవ్యం నుంచి బయటకు వచ్చి ప్రతిరోజు ఉదయం నిత్యదేవతార్చన చేసుకునే బొట్టు పెట్టుకునే అవకాశం నాకు కలిగింది అంటే అదే రైట్, మంచి టాపిక్ తీసుకొచ్చారు. క్రైస్తవంలోకి నుంచి మీరు హిందుత్వంలోకి వచ్చారు కదా, క్రైస్తవంలో మీకు క్రైస్తవులతో పడిరాక హిందువులలోకి వచ్చారా? ఒకటి ఏంటంటే అండి, వెళ్ళేటప్పుడు నిజంగా నాకు తెలియదు ఎందుకు వెళ్ళాను. కానీ వెళ్ళిన తర్వాత అందరిలాగా చూస్తూ నేను కూడా ఒక మాస్ హిస్టరీలోకి వెళ్ళిపోయి ఈయనే నిజదేవుడు, ఈయన నమ్మకపోతే ప్రపంచం అంతా సర్వనాశనం అయిపోతుంది, కాబట్టి యేసుని నమ్మని వాడు జీవితమే వ్యర్థం అనుకుని నేను బతికా. కానీ కొద్ది రోజులు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన లేడు, యేసు అనే ఆయన పాత్ర లేదు. యేసుకు సంబంధించిన ఒక్క చారిత్రక ఆధారం కూడా ఈ రోజు కూడా దొరకలేదు. నేను ఒక విషయం అడుగుతా, చెప్పండి. నన్ను అడిగారు కదా, క్రాంతి గారు ప్రాబ్లం అది, నన్ను కంప్లీట్ చేయండి. అడిగారు, చెప్పండి. యేసు అనే వ్యక్తికి సంబంధించిన ఏ ఒక్క చారిత్రక ఆధారం లేదు. చారిత్రక ఆధారం ఉంటేనే నేను దేవుడిని నమ్ముతానని నేను అనుకోలేదు. కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు నాకు చెప్పింది ఏంటంటే, యేసుక్రీస్తు అని ఆయన నిజంగా పుట్టారు, మన పాపాల కోసం మరణించారు, శిలువ మరణం పొందారు, ఆయన రక్త ప్రోక్షణ వల్ల మనం అందరం పాప విముక్తులం అయ్యామని చెప్పారు. కాబట్టి నేను ఆయన నిజమైన దేవుడు భూమి మీదకి వచ్చిన వాడేమో అనుకుని అడిగాను. కానీ యేసు కంటే ముందు పుట్టిన అలెగ్జాండర్ కావచ్చు, అరిస్టాటిల్ కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. యేసు సమకాలికుడిగా చెప్పబడుతున్న హీరోస్ కావచ్చు, కైజర్ కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. మరి యేసు జీవితానికి వచ్చేపాటికి యేసుకు సంబంధించి ఆయన ఒంటి మీద ఉన్న బట్టలు కావచ్చు, లేకపోతే ఆయన కొట్టిన మేకులు కావచ్చు, లేకపోతే ఎలాడేసిన చెక్క కావచ్చు, లేదా నెత్తిన పెట్టిన కిరీటం కావచ్చు, కొట్టిన కొరడా కావచ్చు, ఏ ఒక్క ఆధారము ఎందుకు భద్రపరచలేకపోయారు, ఎందుకు లేకుండా పోయింది ఆధారాలు? కాబట్టి యేసుక్రీస్తు వారు చరిత్రలో లేరు అన్న విషయాన్ని నేను రూఢి చేసుకున్నాను. రూఢి చేసుకుని నమ్మకమే భగవంతుడు అయితే గనక, నమ్మటం వల్లనే దేవుడు ఉన్నాడు అని, అంటే బైబిల్లో కూడా చాలా చెప్తారు, నీ విశ్వాసమే నిన్ను నడిపించును అని. కేవలం విశ్వాసం ఆధారంగానే నడిచే లెక్క అయితే గనక, నాకు సర్వేజన సుఖినోభవంతో అని చెప్పిన ధర్మం ఉండగా నన్ను నమ్మకపోతే ఎవరినో చంపేయండి అని చెప్పే మతాన్ని నేను ఎందుకు నమ్మాలి? ఇది నేను ఆలోచన. నేను ఒక విషయం అడగనా, మీరు పుట్టడం హిందువులలో పుట్టారు కదా? అవునండి. మరి పిచ్చి లేచిపోయారా మరి క్రైస్తవులలో? ఆల్మోస్ట్ అంతే. అంటే పిచ్చి లేచిందని ఒప్పుకుంటున్నాను. వెళ్ళేదాకా నాకు భక్తి అనుకున్నా, వెళ్ళిన తర్వాత తెలిసింది అది పిచ్చి లేచిపోయినట్టు అని. ఏదానికి అంటున్నా నీ మాట అంటే, నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నప్పుడు వాళ్ళ మదర్ నన్ను ప్రేయర్ చేసుకుందాం రండి అని పిలిచేవాళ్ళు. నాకు ఎంత పిచ్చి లేచింది అంటే, సెక్యులరిజం అనే పిచ్చి లేచింది. నాకు ఎంత పిచ్చి లేచిందంటే, అన్ని మతాలు సమానం అనే పిచ్చి లేచింది. అన్ని మతాలు సమానం అనే పిచ్చి లేచి 2 నిమిషాలు మొక్కలు దండేసుకుంటే పోయేదానికి ఏం భయం అని చెప్పేసి కూర్చున్నా. కళ్ళు తెరిచేపాటికి నా చేతిలో బైబిల్ ఉంది, నా నెత్తి మీద పాస్టర్ చెయ్యి ఉంది. తప్పేముంది దాంట్లో? తప్పేముందని తప్పని నేను అన్నానా? కానీ నా ధర్మాన్ని విడిచిపెట్టి అటు వెళ్ళే అంత గొప్ప దానిలో లేదంటున్నా. నేను ఇప్పుడు దాకా క్రైస్తవులకి సవాల్ ఇస్తున్నా అండి, మీరు తీసుకొస్తే మీ ఛానల్లో ఒక పాస్టర్తో కూర్చోబెట్టి, నేను మీ ఛానల్లోనే మీరే ఒక పాస్టర్ని తీసుకొచ్చి డిబేట్ కూర్చోబెట్టండి, హిందూ ధర్మంలో లేని ఒక మంచి విషయం బైబిల్లోంచి చూపించండి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ వేదికగా నేను ఇంకొక పాస్టర్ తోటి డిబేట్ పెట్టామని చెప్పేసి మళ్ళీసారి మీరు ఆఫర్ ఇస్తుంది. బరాబర్ ఇస్తున్నాను. హిందూ గ్రంథాల్లో లేనిది ఒక మంచి విషయం బైబిల్లో చెప్పండి. రైట్, త్వరలోనే నేను ఇంకొక పాస్టర్ తోటి మంచి పాస్టర్ తోటి మీకు డిబేట్ పెడతా. కానీ మళ్ళీ ముందే క్లియర్ గా చెప్తున్నాను, ఇంటర్వ్యూలో ఎడిటింగ్స్ ఉండకూడదు, ఆల్టరేషన్స్ ఉండకూడదు. తప్పకుండా. ఎందుకంటే గత ఎక్స్పీరియన్స్ మనం ఇప్పుడు, ఎందుకంటే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మాట్లాడితే ఇప్పుడు జనాలు కూడా ఏమనుకుంటారంటే ఆడలేక జరిగింది, ఇంటర్వ్యూలో జరిగింది కాబట్టి గత ఇంటర్వ్యూలో మళ్ళీ చెప్తున్నా. ఇంకోటి, మాట్లాడేటప్పుడు ఒక టాపిక్ పూర్తయ్యాక ఇంకో టాపిక్ లోకి వెళ్ళాలి. ఈ కండిషన్స్ మీద చేద్దామంటే డిబేట్ చేద్దాం. రైట్, చేద్దామండి. నేను ఇంకోటి అడుగుతా, ఇప్పుడు మీరు పుస్తకాలు చరిత్ర చదువుకున్నారా? మీరు చదివానండి. చదివారా? క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని విన్నారా? విన్నాను. ఎవరిని ఆధారంగా చేసుకొని క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని పెట్టారు? ఎవరిని ఆధారంగా చేసుకున్నారు అంటే, సామ్రాజ్యవాద దేశాలైన బ్రిటన్ లాంటి దేశాలు దాన్ని సృష్టించి తమ ఆధిపత్యాన్ని మతం ఆధారంగా రుద్దేసి, ఆ మతంలోకి ఉండే వాళ్ళు ఎవరూ కూడా వీళ్ళకి మద్దతుగా ఉండాలి, వాళ్ళు వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండాలి అని తయారు చేశారు. ఒకవేళ నిజంగా క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనేది క్రీస్తు ఆధారంగా వస్తే, క్రీస్తు పుట్టినరోజు నుంచో లేకపోతే క్రీస్తు చనిపోయిన నాటి నుంచో రావాలి, అంతేగాని క్రీస్తు చనిపోయిన 1500 సంవత్సరాల తర్వాత రాకూడదు. అండ్ మోరోవర్, ఇప్పుడు క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని ఎవ్వరూ వాడట్లేదండి. సామాన్య శకానికి పూర్వం, సామాన్య శకానికి తర్వాత అని వాడుతున్నారు. అంటే BCE ACE, బిఫోర్ కామన్ ఎరా, ఆఫ్టర్ కామన్ ఎరా అని వాడుతున్నారు. ఎందుకో తెలుసా? ప్రపంచం మొత్తానికి ఒక క్లారిటీ వచ్చేసింది, యేసుక్రీస్తు అని ఆయన పుట్టలేదు. లేడు కదా? బరాబర్ లేడు కదా? లేరు. ఓకే, హిందూ దేవతలను, దేవి దేవతలను నమ్మేది ఎంతమంది? క్రైస్తవ దేవుడు అయినటువంటి యేసు ప్రభువును నమ్మేది ఎంతమంది? మీరు అడగాలనుకున్న ఉద్దేశం నాకు క్లారిటీగా ఉంది. అంటే ఎక్కువ మంది నమ్మేవాళ్ళు నిజమైన దేవుడు అని మీ ఉద్దేశం? అంటే ఎక్కువ మంది నమ్మేటోళ్ళు అందరు పిచ్చోళ్ళ? ఎక్కువ మంది నమ్మేది నిజమని మీరు అంటున్నారా? నేను అడిగేది ఎక్కువ మంది నమ్మేది అంతా పిచ్చి వేషాలా అంటున్నా. అయి ఉండొచ్చు. ఎందుకంటే మహాభారతంలో చూసుకుంటే మీకు కౌరవుల పక్షాన 11 అక్షౌహిణుల సైన్యం పోరాడింది. అదే పాండవుల తరఫున చూసుకుంటే కేవలం 7 అక్షౌహిణుల సైన్యమే. కానీ పాండవుల తరఫున దేవుడు ఉన్నాడా, వాళ్ళ తరఫున భగవంతుడు ఉన్నాడా?
కాబట్టి ఎక్కువ మంది ఉన్న ఎప్పుడైనా ధర్మం ఉందని మీ లాజిక్ మీకు వర్కౌట్ అయింది కానీ ఇప్పుడు ఓటింగ్ సిస్టమ్ వేసినప్పుడు 10 ఓట్లు పడ్డోళ్ళే గెలుస్తారు. ఈ లాజిక్ కూడా వర్కౌట్ అవుతుంది. ఒకటి ఏంటంటే ఇది మీరు చెప్తున్నది ఎలక్షన్ విషయంలో అవుతుందండి, కానీ ధర్మం విషయంలో ఎక్కువ తక్కువ ఉండదు. ఎక్కువ తక్కువ అనేది చూసుకుంటే కనుక మీరు ఆ రోజున రామచంద్ర ప్రభువే చూసుకుందాం. రామచంద్ర ప్రభు తన భార్యని రావణాసురుడు అనే రాక్షసుడు ఎత్తుకుపోతే సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి సుగ్రీవుడికి సాయం చేసి సుగ్రీవుడి సపోర్ట్ తీసుకున్నారు. ఆ రోజు సుగ్రీవుడి పక్కన నుండి హనుమంతుడితో పాటు ఇంకో 3-4 మంత్రులు మాత్రమే. కానీ అదే రోజున వాలి అనేవాడు అప్పటికే రావణాసురుడిని ఓడించున్నాడు. వాలి పక్కన ఒక పెద్ద రాజ్యం ఉంది, కోట్ల మంది వానరులు ఉన్నారు. మరి స్వామి అటుపక్కకి ఎందుకు వెళ్ళాలా, వాలి సపోర్ట్ ఎందుకు తీసుకోవాలా? ఎందుకంటే అటు పక్కన ధర్మం లేదు. ఎండ్ ఆఫ్ ద డే మీరు రెండు బేరీ చేసుకుంటే మీకు తెలుస్తుంది ఏంటి, ఎక్కువ తక్కువ సమస్య కాదు, ఎవరి పక్కన ధర్మం ఉందో వాళ్ళ పక్షాన్ని భగవంతుడు ఉంటాడు అనేది తెలుసుకోవాలి మనం. ఈ రోజు ఎక్కువ మంది నమ్ముతున్నారు కాబట్టి ఇదే నిజం అనుకోవటానికి లేదండి. ఎక్కువ మంది నమ్మే ప్రతి నిజం వలన సరే అవసరం లేదు. ఆ టాపిక్ మళ్ళీ మాట్లాడుకుందాం. ఎవరు నమ్మితే ఏంది, ఎవరు నమ్మితే మంచిది, ఎవరు నమ్మంది చెడ్డది అన్న విషయము. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు రామాయణం అనే టాపిక్ తీసుకొచ్చారు కదా, నేను స్టేట్ అడుగుతా, రామాయణం జరిగిందా? జరగలేదు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? నేను జరిగిందా అని అడుగుతున్నా. జరగలేదు అనుకుంటున్నారు? జరిగిందా అని నేను అడుగుతాను. 100% జరిగింది. దానికి ఆధారం ఏంది? నేను ఒక ఉదాహరణ అడుగుతానండి. మీ తాతగారి పేరు ఏమిటి? రామయ్య. వాళ్ళ తాతగారి పేరు నరసయ్య. వాళ్ళ తాతగారి పేరు నాకు తెలియదు. తెలియదు అంతే. ఆయన లేరని కాదుగా, ఆయన అనేవాళ్ళు ఉండబట్టి వారసత్వం వచ్చిందిగా. రాముడు కూడా అంతే, 17 లక్షల సంవత్సరాల క్రితం జరిగిన ఘట్టం. దానికి సంబంధించి ఈ రోజు ఆధారం ఉండాలి అని మనం వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సైన్స్ కూడా ఒక లిమిటేషన్ ఉంది. ఒక పరిధి వరకే వెనక్కి వెళ్ళగలదు, కాలాన్ని లెక్కించగలదు. ఆ తర్వాత అంచనా కట్టడం తప్ప ఇదిమిత్తంగా ఇట్లాగే జరిగింది అని చెప్పే పరిస్థితి లేదు. అలాంటిది ఈరోజు రామాయణం జరిగిందా లేదా అని అంటే రామాయణానికి ఆధారం కాదు వెతకాల్సింది.